టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఈ నోటీసులు అందాయి. ఈ నెల 22వ తేదీన కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద ఘటనపై సమగ్ర విచారణ జరిపిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు దాఖలు చేసిన ఈ ఛార్జ్షీట్లో నటుడు అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చారు. కాగా ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని వరుసగా A1 నుంచి A10 వరకు నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిశీలించిన నాంపల్లి కోర్టు తాజాగా అల్లు అర్జున్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 19 మందికి నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో అభిమానులు భారీగా తరలిరావడం, తగిన ముందస్తు జాగ్రత్తలు లేకపోవడంతో సంధ్యా థియేటర్ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లోనే తీవ్ర దుమారం రేగగా పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు థియేటర్ యాజమాన్యంపై చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణలో కనిపిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసిన, నాంపల్లి కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ అటు సిబ్బంది ఎలా స్పందిస్తున్నారు దీని గురించి? రైట్, రవిచంద్ర, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ వద్ద మరి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటులు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు ఈ రోజు తాజాగా సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న అల్లు అర్జున్ ను వ్యక్తిగతంగా సోమవారం హాజరు కావాలని, దాంతో పాటు ఆయనతో పాటు థియేటర్ యాజమాన్యం, ఇతర నిందితులు సోమవారం నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం ఈ రోజు స్పష్టం చేసింది. నిందితులందరూ కూడా కోర్టుకు హాజరై తమ లీగల్ ఫార్మెట్ పూర్తి చేసి తర్వాత ఈ కేసుపై పూర్తి స్థాయి కోర్టు ట్రయల్ ప్రారంభించే అవకాశం కనబడతా ఉంది. అంతకుముందు పోలీసులు దాఖలు చేసిన ఛార్జీలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని కోర్టు భావించింది. అందుకే నాంపల్లి కోర్టు 3 సార్లు ఛార్జ్షీట్ ను వెనక్కి తిప్పి పంపింది. పోలీసులు మళ్ళీ తిరిగి వాటిని సరిచేసి ఛార్జ్షీట్ సమర్పించడంతో ఎటకేలకు ఈ యొక్క కేసును పురోగతిలో భాగంగా ఈ రోజు మరి అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది, సమన్లు ఇవ్వడం జరిగింది. వచ్చే సోమవారం రోజు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు ఇష్యూ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సిందే అని A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా బయట వాళ్ళు అల్లు అర్జున్ తో పాటు వ్యక్తిగత సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సోమవారం రోజు మొత్తం 23 మంది నిందితులుగా చేరుస్తూ కోర్టులో భారీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు చిక్కడపల్లి పోలీసులు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఈ రోజు కోర్టు సమన్లతో జారీ చేసింది. రవిచంద్ర, అంటే విచారణకు అటు హాజరవుతానని అల్లు అర్జున్ ఏమైనా స్పష్టం చేశారా, లేదంటే విచారణకు తాను రాలేను అని చెప్పి ఏమైనా కోర్టులో పర్మిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికైతే ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. గతంలో ఒక రోజు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. అంటే 1 డే ఉన్న తర్వాత రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టు అతనికి మంజూరు చేసింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన పరిస్థితి, తర్వాత ఆ అబ్బాయికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇస్తూ వచ్చింది. కాబట్టి ఈ కేసులో మరి లాయర్ హాజరవుతారా లేకపోతే వ్యక్తిగతంగా ఆయన హాజరవుతారా, ఈ రోజు తన లీగల్ టీమ్ తో చర్చించిన తర్వాత మనకు ఒక సమాచారం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రేవతి కుటుంబానికి సంబంధించి వాళ్ళ భర్తని కానీ ఎవరినైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసే కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా రాజ్ కుమార్? ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళదే ఉంటుంది. బాధితుల కుటుంబాలకు సంబంధించి సో రేవతి భర్త నుంచి కూడా ఖచ్చితంగా కోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మధ్యలో వాళ్ళు ఈ యొక్క ఆర్థిక సాయం చేయడము, తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఆ కోణంలో మరి ఆయనకు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.